వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. 2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఒకవైపు ఏమో దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయి బంగారం చాలా మంది కూడా కొనుక్కోవాలి, ఎందుకంటే పండుగ సీజన్లో బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేది దీపావళి. సో మరి ఈ పండుగ సీజన్లో బంగారం ధర తగ్గుతుంది అని కొంతమంది అంటుంటే, లేదు బంగారం 2 లక్షల వరకు రీచ్ అవుతుందని కొందరు అంటున్నారు. మరి బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా, ఎలా ఉండబోతుంది సార్? మనం చూసింది వింటుందే నమ్ముతాం బేసిక్గా. అఫ్కోర్స్ అందులో తప్పేం లేదు. ఛాన్సెస్ ఆర్ దాట్ అది నిజంగానే నిజం అవ్వచ్చు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇది మన కంట్రోల్లో లేదు. ఎందుకంటే గోల్డ్ మూమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ లోకల్, ఇట్స్ గ్లోబల్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే బులియన్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో లండన్, యూకేలో, అక్కడ మనకి కమోడిటీ మార్కెట్స్ అనేది సాయంత్రం 5 నుంచి ఓపెన్ అవుతాయి. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రం 5, అంటే వాళ్ళకి ఇట్ విల్ బి సమ్వేర్ ఇన్ ద మార్నింగ్స్ అనమాట. జరిగేది ఏంటంటే బేసిక్గా ప్రతి దేశము ఒక ఎక్స్చేంజ్నే ఫాలో అవుతుందన్నమాట. అది చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఎనీ కంట్రీ, అమెరికా కూడా కావచ్చు. అక్కడ డాలర్లో, ఔన్స్లో ట్రేడ్ అవుతుంది గోల్డ్. సో ఇవాళ చూసుకుంటే లైక్ లిటరలీ గోల్డ్ అండ్ సిల్వర్ పీక్స్లో ఉన్నాయి, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మీరు అన్నట్టుగా 2 లక్షలు కూడా వెళ్తుంది అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. నిజం ఏంటంటే పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా నేను చెప్తాను 50-50. ఎందుకు 50-50 అంటున్నాను అంటే, ఎంత అన్సర్టైనిటీ అంటే ఇది నిజంగానే జరుగుతుందో జరగకపోవచ్చు కూడా. సో 2 కూడా పాసిబుల్ అనమాట. ఇప్పటిదాకా మనం చూసుకుంటూ వస్తే అసలు ₹1,00,000 దాటే స్కోప్ ఉందా బంగారం గురించి అని చెప్పేసి 70,000 ఉన్నప్పుడు 90,000 దాకా వచ్చి కూడా ఇక అయిపోయిందండి బంగారం, ఇక పడ్డం ఖాయము, అయిపోయింది, చాలా పెరిగింది అన్నారు. 1,00,000 టచ్ అయ్యింది, 1,00,000 దాటింది, 1,00,000 దాటి ₹1,15,000 వరకు వచ్చింది. నమ్మలేకపోతున్నారు అసలు. ఉండదండి, చాలా కాలం పడిపోతుంది. చూడండి, మీరు చాలామంది యూట్యూబ్లో వీడియో కూడా చేస్తున్నారు, ఇక్కడ కొనకండి కొనకండి కొనకండి, పడిపోతుంది. ఒక హద్దు వరకు మనము నమ్మచ్చు, కాదని కాదు. బట్ నిజంగానే అసలు ఏం జరగబోతుంది అంటే, ఇవాళ మీకు ఎగ్జాక్ట్లీ స్పాట్ గోల్డ్ మార్కెట్, దాంతోపాటు ఫ్యూచర్స్, అండ్ దాంతోపాటే మనకు లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అది చూసుకుంటేనే కానీ మీకు ఎగ్జాక్ట్గా అప్పటిదాకా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే గోల్డ్ ట్రేడర్స్ ఉన్నారో, గోల్డ్ బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎంసెక్స్లో పొజిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఇప్పుడు ఈ నవరాత్రుల్లో అమ్మవారి కోసము పూజలో కాసంత బంగారము మనము కొనేసి పెడదామని చెప్పేసి ఆశతో ఉంటారు. మీ అందరికి ఒకటే మాట చెప్తాను, ప్లానింగ్ లేని వాళ్ళు సఫర్ అవుతారు. మార్కెట్లో ఉన్న రేటు పూర్తి క్యాష్ పెట్టి మీరు కొనాల్సి వస్తుంది. రెండోది, ఎవరైతే ప్లాన్ చేసుకుంటూ సంవత్సరం అంతా కష్టపడి నేను సినిమా టికెట్లు కానీ, రెస్టారెంట్ ఖర్చులు కానీ, అనవసరమైన షాపింగ్లు కానీ ఇవన్నీ మానేసి నేను బంగారం కోసం సేవ్ చేసుకుంటానని చెప్పి ఎవరైతే ప్రతి రూపాయి దాచుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా మంచిగా ఒక స్టేటస్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. ఇప్పుడు మీరందరూ చేయాల్సింది ఏంటంటే, బంగారము మరీ షార్ట్ టర్మ్లో కిందికి వచ్చే అవకాశాలు కనబడట్లా. పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అది కూడా మరీ ఎక్కువగా కనబడట్లా. మేబీ సమ్వేర్ అరౌండ్ 1,20,000 వరకు వెళ్తే వెళ్ళొచ్చు. అదర్వైజ్ 99,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 2 వైపులా ఏంటంటే గోడ మీద పిల్లిలాగా మార్కెట్ ఎటువైపు అయినా డ్రైవ్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ మన పెద్ద మనిషి ఎవరైతే అమెరికాలో కూర్చున్నారో ఆయన మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ని తన పని చేసుకుని ఇవ్వట్ల. ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నారంటే, ఆయన నోరు తెరవంగానే బాగా గోల్డ్ ప్రతిసారి పెరుగుతూ పోతుంది. ఎందుకంటే హీఈస్ గివింగ్ నెగిటివ్ న్యూస్ టు ఎకానమీకి నెగిటివ్ న్యూస్ ఇస్తే గోల్డ్కి అది పాజిటివ్ అవుతుంది. ఇదంతా మనము రెగ్యులర్గా గత 2-3 సంవత్సరాల నుంచి ఈ గోల్డ్ వీడియోలో నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ రోజున గోల్డ్ స్పాట్ మార్కెట్లో ఎంత ఉంది ఫస్ట్ మనం అది తెలుసుకుందాము, దాని తర్వాత మిగతా విషయాలు. సో 11,548 ఉన్న బంగారం కాస్త నిన్నటి ధర చూసుకుంటే ఇవాళ 11,640 ఉంది, ₹92 పెరిగింది, ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ₹8 to ₹100కి. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,555 నిన్నుంటే 10,670 ఇవాళ ఉంది, ప్లస్ ₹85 ఈ రోజున. అండ్ 18 క్యారెట్ గోల్డ్ 8,661 నిన్నుంటే ఇవాళ 8,730 ఉంది, ప్లస్ బై ₹69. ఫ్యూచర్స్లో ఏం చేస్తుంది, ఇవాళ ఎలా ట్రేడ్ అవ్వబోతుంది, లెట్స్ సీ దాట్. చూసుకుంటే ఆల్ టైమ్ హైలోకి గోల్డ్ చేరుకుంది, ₹115,449 అండ్ ₹115,590 హై ఉంది, ప్లస్ బై ₹558. సో ఇక్కడ మనము సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే
1,15,380 అంటే రెసిస్టెన్స్ 1 దాటిపోయింది శిరీష. నా రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,16,175 రూపాయలు ఉంది. అండ్ రెసిస్టెన్స్ 3 116,664 రూపాయలు. బట్ ఎందుకైనా మంచిది సపోర్ట్ లెవెల్స్ కూడా చూసుకొని పెట్టుకుంటే, ఎందుకంటే ఎక్కువగా గాల్లో ఎగిరినప్పుడు కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సపోర్ట్ 1 చూసుకుంటే 1,14,096 రూపీస్, 1,13,607, 1,12,812. జరగబోయేది ఏంటి, ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలి ఈ రోజున మార్కెట్లో ఎలా ఉండబోతుంది అంటే ఆ క్లారిటీ మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఈ రోజున చేయబోయేది ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు చేసేది ఏముంటుంది, ఇంకొకసారి అప్పర్ సర్క్యూట్కి వెళ్ళాలి. మొన్నటి దాకా మీరు చూసుకుంటే సిల్వర్ అండ్ గోల్డ్ కూడా ఒక 0.5% వరకు పెరిగి క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మీకు మొదటి గంటలో ఇవాళ మీకు మార్కెట్లో ఎంత ఓపెన్ అయింది తెలుసా, 2.5% గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనమాట గోల్డ్ అండ్ సిల్వర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు కంప్లీట్గా ఓవర్ బాడ్ జోన్లో ఉన్న గోల్డ్ కాస్త ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఇది కూడా ఇక్కడ పైన కనిపిస్తుంది కంప్లీట్గా. ఈ లెవెల్ అంతా కాకుండా ఇంకొక అప్పర్ ఏరియాలో విచ్ ఇస్ కంప్లీట్లీ ఓవర్ బాడ్ జోన్ అనమాట. అక్కడున్నా కానీ బంగారం కిందికి రావట్లా. అసలు ఇది మొదటిసారి, ఇది ఒక రేర్ ఫెనామినా. మనం జనరల్గా జీరో వచ్చినప్పుడు మాట్లాడుకుంటాము, కానీ ఇంత ఓవర్ బాడ్ జోన్లో కానీ కూడా గోల్డ్ మీకు కిందికి రావట్లేదు అంటే ఎవరు కొంటున్నారు తెలుసా ఇంటర్నేషనల్ లెవెల్లో. మొన్న నేను చెప్పాను, మళ్ళీ ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ రీఐటరేట్ చేస్తున్నాను. జర్మనీ దగ్గర దాదాపు 3,000 టన్నుల బంగారం ఉంది, చైనా దగ్గర 2,300 టన్నుల బంగారం ఉంది. యుఎస్కి పోటీగా నిలబడాలి అంటే 3,000 టన్నుల కంటే కూడా ఎక్కువగా బంగారం మనం పెట్టుకోవాలి. ఎందుకంటే జర్మనీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రస్తుతానికి యుఎస్ తర్వాత ఎక్కువగా బంగారం ఉన్నది జర్మనీ దేశంలో, బట్ చైనా వాంట్ ఓవర్టేక్ అనమాట. సో ఈ బంగారం కాస్త ఈ టన్నుల బంగారం ఒకవేళ చైనా ఇంక్రీజ్ చేసుకుంటే చైనా కరెన్సీ పవర్ఫుల్ అయిపోతుంది, చైనా కంట్రీ కూడా పవర్ఫుల్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ ప్రతి పెద్ద షిప్లో నిండా బంగారం తెప్పించుకుంటున్నారు వాళ్ళ దేశానికి. దానివల్ల డాలర్లో పెరిగిందని చెప్పేసి ఇండియాలో రూపీస్లో కూడా పెరిగిపోతుంది. దీనివల్ల మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా బాగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బంగారం ఇంత పెరుగుతుందని చెప్పేసి చైనా మైండ్లో ఏముందన్న విషయం మనకు తెలియదు. ప్రతి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కానివ్వండి, మదర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా వరల్డ్ ఎకానమిక్స్ తెలియదు. ఇప్పటిదాకా మనకెందుకు లే అనుకునేవాళ్ళం, కానీ మనం ఇవన్నీ కూడా మన గోల్డ్ వీడియోలు చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు జనాలకు ఐడియా వస్తుంది. పీపుల్ ఆర్ బికమింగ్ స్మార్టర్. కానీ ఇక్కడ నుంచి అయినా కనీసము 2 లక్షలకు పోతుందంటున్నారు కదా, ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటే అదే ₹1,00,000 కంటే కూడా తక్కువ రేట్లో ఎలా కొనుక్కోవాలన్న విషయము వాళ్ళకి మనము నేర్పిస్తున్నాం. కాబట్టి కాల్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఇలాంటి వరల్డ్లో ఉన్న ట్రెండ్లో మీరు బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అంతా తెలిసింది ఇంటర్నెట్ వల్ల, యూట్యూబ్ వల్ల అండ్ సుమన్ టీవీ ద్వారా. సో కాబట్టి మీరే లాభపడతారు. డైలీ ఇలాంటి వీడియోస్, గోల్డ్ అప్డేట్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడమని చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సింది 50 లేదా 75 వేలలో మనం గోల్డ్ కొనుక్కోవాలి. అది ఎలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటుంటే మీకు ఆ అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది. కాల్ చేయండి ఈ రోజే డౌట్ ఉన్నప్పుడు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.